హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మౌనికా జయరామ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. డిఐఎంఎల్ అంటే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు వచ్చేసి పెద్దగా ప్లాన్స్ ఏం లేవు, జస్ట్ వర్క్ ఇంకా ఇంట్లో పని మాత్రమే. సో అదొక్కటే షూట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడైతే పాప పడుకోయింది. జస్ట్ ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను. నేను మార్నింగ్ నుంచి నాకు కుదరలేదు, అంటే మీటింగ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇంకా మార్నింగ్ నుంచి నేను వ్లాగ్ చేయలేదు, ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను అనమాట. పాప అయితే మార్నింగే ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆడుకొని కాసేపు అమ్మతో అంతా ఆడుకొని పడుకోయింది. మళ్ళీ ఇప్పుడు నేను ఇంకా వర్క్స్ చేసుకుందామని చెప్పేసి ఆల్రెడీ స్టార్ట్ చేసినాను, కానీ మీటింగ్స్ ఇవన్నీ ఉండడం వల్ల వర్క్ అయితే చేయలేదు. జస్ట్ మీటింగ్స్ ఒకటే అయిపోయాయి. ఇంక ఇప్పుడైతే వర్క్ కూర్చున్నాను ఇంకా చేద్దామని చెప్పి. వీడియోస్ అన్ని ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేస్తున్నాను. మొన్న బ్లాగ్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే మై అఫీషియల్ లైఫ్ విత్ మై 5 months బేబీ అని చేశా కదా, దానికైతే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. 1.8K వ్యూస్ వచ్చాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క వీడియో కూడా అట్లీస్ట్ 1K కూడా వెళ్ళలేదు, కానీ ఇది ఒకేసారిగా 1.8K వెళ్ళింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఇలానే వెళ్ళాలి, అన్ని వీడియోస్ కూడా ఇలానే రీచ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు 500కి దగ్గరలో ఉన్నాం కాబట్టి చూసిన వాళ్ళంతా కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అప్పుడు మనకి ఇంకా తొందరగా రీచ్ వస్తుంది కదా, అండ్ మన ఫ్యామిలీ ఇంకా గ్రో అవుతుంది కదా, మన ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవుతుంది. సో వెయిటింగ్ ఫర్ దట్ టు సీ. ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఫస్ట్ మైల్ స్టోన్గా పెట్టుకున్నా కదా 500 సబ్స్క్రైబర్స్. సో అది అయిపోయాక చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేశాను నేను. 500 ఒక్కసారిగా రీచ్ అయ్యారంటే అన్నీ నేను వీడియోస్ అయితే ఫ్రీక్వెంట్గా చేస్తాను. ఇప్పుడు కూడా చేస్తున్నానే అనుకుంటున్నాను. ఇంకా వర్క్ ఉన్నా ఎంత ఉన్నా కూడా యూట్యూబ్ అయితే నేను ఇంకా డిలే చేయకూడదని ఫిక్స్ అయిపోయి మీకు ఫ్రీక్వెంట్గా వీడియో షార్ట్స్ అన్నీ పెడుతున్నాను. సో ప్లీజ్ రికగ్నైజ్ దిస్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోస్ని, ఓకేనా? ఇంకా అమ్మ అయితే బయట బట్టలు ఆరేస్తుంది అనమాట, వాషింగ్ మిషన్లోకి వేసినవి. ఇంకా అందుకే అమ్మ ఎత్తుకొని ఉన్నాను పాపని. అసలు వర్కే చేయనీయదు, అలా ఎత్తుకొని చేయాలంటుంది. కింద వేస్తుంటే అస్తమానం ల్యాప్టాప్ దగ్గరికి వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా అందుకే ఇలా పైన ఎత్తుకొని ఉన్నాను అనమాట. మధ్యలో కాల్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, అలానే డిస్టర్బ్ చేస్తుంది. ఇలా వీడియో ఆన్ చేసి పెట్టినప్పటి నుంచి అయితే ఇంకా వీడియోని చూసుకుంటూ ఉంది అలా సైలెంట్గా. ఏం చూస్తుందో మరి, అంతగా దీనంగా అసలు ఫోన్ పక్కనే చూస్తుంది ఏంటో మరి. ఇంకా ఇదే ఏదో మంచి సొల్యూషన్ లాగా ఉందని చెప్పేసి జస్ట్ అక్కడ వీడియో ఆన్లో పెట్టి నా పని అయితే నేను చేసుకుంటున్నాను. ఇక్కడ మీద పడుకోబెట్టుకున్నా కూడా అసలు ల్యాప్టాప్ని అయితే వదలట్లేదు. చూడండి ఎలా చేస్తుందో. ఇంకెక్కడ పెట్టుకోవాలో, నేను ఎత్తిని పెట్టుకొని వర్క్ చేయాలో ఎట్లా నేను నాకు అర్థం కావట్లేదు. ఆ ల్యాప్టాప్ పట్టుకొని అలా వంచేస్తుంది. వర్క్ చేయొద్దానో ఏంటో మరి. ఇంకా అలా తీసేసుకుంటుంటే మళ్ళీ ఆ డిఫెండ్ చేసుకుని ఆ చైన్ లాక్కొని మరీ దాన్ని క్లోజ్ చేసే ట్రై చేస్తుంది. అది రీల్స్లో పెడతారు కదా, ట్రెండింగ్లో ఉంది కదా ఇప్పుడు రీల్, పిల్లల్ని కూర్చోబెట్టి ల్యాప్టాప్ ఉందరా అంటే మెటర్నిటీ లీవ్ తర్వాత మమ్మీ ఇంకా జాబ్కి రాదు అని చెప్పేసి పెడుతుంటారు కదా క్యాప్షన్స్లో. అలా అయ్యిందనమాట పరిస్థితి. ఇక్కడ రియల్గానే మా పాప ల్యాప్టాప్ని క్లోజ్ చేసేస్తుంది. నువ్వు నన్నే చూసుకో, ఇంకా ల్యాప్టాప్ వద్దు అని చెప్పి. ఇంకా మళ్ళీ ఎందుకు క్లోజ్ చేస్తున్నా, నేను నిన్నే చూసుకోవాలా, పని మానేయాలా అంటుంటే మరి సర్కాస్టిక్గా స్మైల్ ఒకటి ఇస్తుంది నాకు. చాలా అల్లరి అయిపోయిందనమాట. అసలు ఇంతకుముందు ఇలా ఉండలేదు, చాలా సైలెంట్గా ఉండింది. అసలు ఈ పాపైనా అనిపించేంత అల్లరి చేస్తుంది ఈ మధ్య అయితే. అసలు మాట్లాడడం ఏంటి, అరవడం ఏంటి, అంటే మాట్లాడడం అంటే జస్ట్ కిడ్డింగ్ లేండి, అంటే అలా కాదు, జస్ట్ అరవడం అంటే ఏదైనా మనం మాట్లాడుతుంటే తను రెస్పాండ్ అవ్వడం, అలాగా చాలా అల్లరి అయితే నేర్చుకుంది ఈ మధ్య. ఇలా అవ్వదని చెప్పేసి ఇంకా తన కంఫర్ట్ అయ్యేలాగా పిల్లో పెట్టుకొని దాని మీద వేసుకున్నాను అనమాట, కనీసం అప్పుడు పడుకుంటుందని చెప్పి. అయినా అస్సలు పడుకోవట్లేదు. అక్కడి నుంచి కూడా ఫోన్ చూస్తుంది. నిద్ర అయితే చాలా, అంటే నిద్రలోనే ఉంది, నిద్ర వస్తుంది అయినా పడుకోకుండా చాలా సిన్సియర్గా అయితే చూస్తుంది ఫోన్ని. తను నిద్ర వచ్చినప్పుడే అలా పెట్టుకుంటుంది అనమాట, నోట్లోకి వేలు పెట్టుకొని అలా. తనకు నిద్ర ఎక్కువ వచ్చినప్పుడు అలా పెట్టుకుంటుంది, మాకు అర్థమైపోతుంది అప్పుడే. లేకుంటే ఆకలి ఎక్కువగా అయినప్పుడు అలా వేలు వేసుకుంటుంది నోట్లోకి. ఇప్పుడు చూడండి నిద్ర వచ్చింది అయినా నాతో ఆడుకుంటూ నా చున్నీ లాక్కుంటూ ఇలా చేస్తుంది. ఇప్పుడు తనకి ఏదో కావాలన్నమాట నోట్లోకి మొత్తానికి నమలడానికి. అంటే ఇప్పుడు టూతింగ్ టైం కదా, ఇదే కరెక్ట్ టైం అని కాదు, అంటే బేబీకి కొంతమందికి 7 months స్టార్ట్ అయ్యేటప్పుడు వస్తాయి, కొంతమందికి 9 months అప్పుడు వస్తాయి. అలాగా ఈ పాపకి ఏంటో మరి తెలీదు, 6th month స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇలాగా చాలా టూతింగ్ అది ఇచ్చింగ్ అవుతున్నట్టుందనమాట లోపల. అందుకని చెప్పి ఏదో ఒకటి కొరకాలంటుంది, ఏ చిక్తే అది నోట్లో పెట్టేసుకోవడం అలా చేస్తుంది ఈ మధ్య. అందుకని ఇవి నేను తెప్పించాను, షార్ట్లో కూడా పెట్టాను నేను ఇవి టాయ్స్వి. ఇంకా అందుకే
అందుకే అవైతే నేను రోజు వేడి నీళ్ళలో స్టెరిలైజ్ చేసి అయితే ఇస్తాను. సో దాన్ని అయితే బాగా అంటే కొరుకుతుంది అనమాట. తనకి ఎంతసేపు దొరుకుతుంటుందో అంతసేపు దాన్ని కొరుక్కుంటూనే ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకా పడుకుంటే ఇంకా అమ్మ వచ్చాక పాపకి అమ్మకి ఇచ్చేసి ఇంకా నేను వంట చేద్దామని చెప్పేసి వచ్చాను. అమ్మ రైస్కి ఆల్రెడీ పెట్టేసింది. మార్నింగ్ ఇడ్లీ తిన్నాం, బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చట్నీ తిన్నాము. ఇంకా ఆఫ్టర్నూన్కి జేకి చాలా ఫేవరెట్ ఇది చట్నీ, మా అత్తమ్మ స్టైల్లో చేశాను అనమాట. అంటే ఎప్పుడు ఇదే చేస్తాం మేము. మా జేకి చాలా ఇష్టం అండ్ నాకు కూడా చాలా ఇష్టం అది. సో ఆ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ కావాలంటే మీరు షార్ట్లో చూడొచ్చు, నేను షార్ట్ అప్లోడ్ చేసినాను ఈ రెసిపీది. ఖచ్చితంగా చూడొచ్చు, ఎందుకంటే చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది అనమాట. నార్మల్గా ఇంట్లో కూరగాయలు ఏమి ఉండవు, టొమాటో ఉల్లిపాయలు ఇవి మాత్రమే ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి టైంలో ఇది చాలా బాగా యూజ్ అయ్యే రెసిపీ అనమాట. మాకు కూడా అంతే. ఎప్పుడైనా జస్ట్ ఒక్క పూటకు కావాలన్నప్పుడు పప్పు సాంబార్ ఇలాంటివి చేస్తే మిగిలిపోతాయి కదా. సో అలాంటి టైంలో ఈ చట్నీ అయితే మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎప్పుడు ఏం చేయాలి అంటే ఏం చేయాలి అని ఏం తోచినప్పుడు అయితే ఖచ్చితంగా నేను ఈ రెసిపీనే చూస్ చేస్తాను. చాలా క్విక్గా అయిపోతుంది అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం అవసరం ఉండదు. సో అందుకనే నేను ఎప్పుడైతే ఇదే చేస్తాను. ఇంకా అందులోకి జేక్ ఫేవరెట్ కాబట్టి ఇంకా తనకు అడగాని అవసరమే లేదు, చేసేస్తాను అనమాట. మామూలుగా ఇట్లా వేరుశనగ గుళ్ళు పొట్టంతా తీసేస్తారు కొంతమంది తీసేయరు, కానీ మా ఇంట్లో అయితే మేము తీసేస్తాము. ఇలా తీసేసినప్పుడు వాటిని చెరగాలి కదా. అంటే ఇక్కడ ఎక్కడికి వెళ్తాం చెప్పండి చెరగడానికి. మామూలుగా మన ఇంట్లో అట్లయితే బయటకు వెళ్ళి అలా చెరిగేయచ్చు, కానీ ఇక్కడ అలా కుదరదు కదా. అందుకనే నేను ఇంకా ఎక్కువ ఇంట్లో అంతా మెస్ అవ్వకూడదని ఈ ట్రిక్ అయితే వాడతాను. నేను కూడా దీన్ని ఎక్కడో యూట్యూబ్లోనే చూసిందే గుర్తనమాట. చాలా లాంగ్ టైం నుంచి నేను ఇదే ట్రిక్కే యూజ్ చేస్తున్నాను. ఇలా ఈ గంటితో అయితే ఇట్లా అనుకున్నామంటే కొంచెం పెద్ద ఒకటే అలా మిగిలింటాయి, పెద్దగా ఉండే పొట్లు మాత్రమే, అవి తీసేస్తే సరిపోతుంది. ఇంకా మిగతావన్నీ కూడా కిందకి పడిపోతాయి అన్నమాట పొట్టు. సో క్లీన్గా అయితే నాకు అంటే మొత్తం ఏమీ మెస్ కాకుండా ఇంటి నిండా అవ్వకుండా క్లీన్గా అయితే అండ్ క్విక్గా కూడా అయిపోతుంది ఇది. ఇప్పుడు చట్నీ చేస్తున్నా అని చెప్పా కదా, అదైతే ఇప్పుడు మిక్సీ పట్టాలని చెప్పేసి మిక్సీ పడుతున్నాను. ఇంకా నేను శనక్కాయలు లేపుకొని క్లీన్ చేసి మిక్సీకి వేసే లోపు అయితే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి రామి ఇంకా రెడీ తినేయడమే అనమాట. రెడీ అయిపోయినట్టే ఇంకా చట్నీ. ఇక్కడైతే తింటున్నాను నేను మా అమ్మతో మాట్లాడుకుంటూ. సాయంత్రం పూట అయితే బాగా చల్లగానే ఉంటుంది, కానీ కొంచెం ఆఫ్టర్నూన్ అట్లా కొంచెం ఉబ్బరిస్తుంది. కానీ బయట వెదర్ మాత్రం బాగానే ఉంటుంది, అంటే బయట అయితే కూల్గానే ఉంటుంది, ఇంట్లో మాత్రం చాలా వేడిగానే ఉంది ప్రజెంట్ అయితే. ఇప్పుడే లంచ్ అయిపోయింది, ఇంకా వెదర్ చాలా బాగుంటే ఒకసారి అలా బయటకు వచ్చి రిఫ్రెష్ అయ్యి వెళ్దామని వచ్చాను. కాసేపట్లో అయితే వర్షం పడేలాగానే ఉంది, పడితేనే మంచిది. కానీ త్వరలో మేము ఒక ట్రావెల్ చేయబోతున్నాము ఇంకొక 3-4 డేస్లో. ఇలా వాన వస్తే కష్టమే, చూడాలి ఎలా జరుగుతుందో. కానీ వర్షాన్ని అయితే మనం అసలు రాకూడదని కోరుకోలేం కదా ఈ సిచ్యువేషన్లో. ఎలా ఉన్నా పర్లేదు, వర్షం అయితే రావాల్సిందే. ఎందుకంటే వాటర్ లేకుండా, బెంగళూరులోనే వాటర్ ప్రాబ్లం వచ్చిందంటే బెంగళూరులో ఎప్పుడు ఇలా వర్షం లేకుండా అయితే లేదు. ఫస్ట్ టైం ఇన్ని రోజులు అసలు వర్షం రాకుండా ఉండేదైతే. ప్రతి సమ్మర్లో ఖచ్చితంగా వర్షం అయితే ఇప్పటికే వచ్చేసేది, కానీ ఈసారి లాస్ట్గా అంటే సమ్మర్ ఎండింగ్లో వచ్చిందనమాట వాన. ఇంక ఈరోజు అయితే చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఈవినింగ్ అనుకున్నాము, చేస్తామో లేదో తెలియదు, ఎందుకంటే చాలా వరకు అనుకుంటాం చేయాలని చెప్పి అవి జరగవు. ఇంకా ఏదో ఒక రీజన్ వల్ల అలా పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. సో ఈరోజు ఇంకా కొన్ని స్టిచ్కి ఇచ్చానమాట బ్లౌజెస్. అదే మొన్న డ్రెస్కర్లో షాపింగ్ చేశాను అని చెప్పి షార్ట్ పెట్టాను. అదే ఆ రోజు షాప్ చేసిన బ్లౌజెస్ అన్నీ ఆ రోజే స్టిచ్కి ఇచ్చి వచ్చానమాట. సో ఇప్పుడు అవి తీసుకొచ్చుకోవాలి. అండ్ ఇంకా ఏంటంటే డీమార్ట్ వెళ్ళాలన్నమాట, కొన్ని ఇంట్లో కావాల్సినవి తెచ్చుకోవాలి. అంటే 500 సబ్స్క్రైబర్స్ అయితే హోమ్ టూర్ చేస్తా అని చెప్పాను. ఒకరు వ్యూవర్ అడిగారనమాట హోమ్ టూర్ చేయమని చెప్పి. సో హోమ్ టూర్ కోసం అయితే ఇంట్లో కొన్ని తీసుకురావాలి. అది ఇప్పుడే చేయాలి, అర్జెంటుగా ఏం కాదు, కానీ తెచ్చిపెట్టుకుంటే మళ్ళీ తర్వాత, ఎందుకంటే ఇప్పుడు అమ్మ ఉంది కదా. సో అమ్మ ఉన్నప్పుడు పాపను వదిలేసి తెచ్చుకోవచ్చు, లేకుంటే అట్లీస్ట్ కార్లో వెళ్ళినప్పుడు అమ్మ పాపని కార్లో ఎత్తుకొని ఉంటే మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. పాపతో ఎప్పుడు ఎత్తుకెళ్ళి అలా ఇబ్బంది అయిపోతుంది మాకు. అందుకని ఇప్పుడు అమ్మ ఉంది కదా, అమ్మ ఉన్నప్పుడే తెచ్చుకోవడం బెటర్ అని చెప్పేసి ఈరోజు వెళ్ళాలనుకుంటున్నాము ఈవినింగ్. మరి వర్షం పడితే చెప్పలేము. ఇంకా అందులోనే జై కూడా తొందరగా వస్తేనే అవుతుంది, జై లేట్ వచ్చాడంటే అది కూడా అవ్వదు.
చూడాలి ఏం జరుగుతుందో. హోమ్ టూర్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అదే వెయిటింగ్ ఫర్ 500 సబ్స్క్రైబర్స్ అనమాట. సో వీఆర్ నియర్ టు 500 సబ్స్క్రైబర్స్. సో ప్లీజ్ షేర్ చేసి లైక్ చేయండి వీడియో. సో నా వీడియో ఎంత తొందరగా రీచ్ అయితే అంత తొందరగా సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ ఐ క్యాన్ ఇంక్రీజ్ మై వీడియోస్. ఇంకా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ రెగ్యులర్గా పెట్టడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే 500 సబ్స్క్రైబర్స్ అంటే అది స్మాల్ థింగ్ అయితే కాదు నాకు. ఇట్స్ అ హ్యూజ్ థింగ్ ఫర్ మీ. అండ్ షార్ట్స్ అయితే డైలీ ఒకటి పెడుతున్నాను. అంటే కొంచెం టైం అటు ఇటు అయినా కూడా డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను అండ్ పెడుతున్నాను కూడా ఇప్పటివరకు అయితే. అండ్ ఇంకా ముందు కూడా పెట్టాలని అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు అమ్మ వెళ్తుందనమాట. రేపు నైట్ బయలుదేరుతుంది అమ్మ. అంటే కొంచెం అక్కడ పని ఉందంట, అందుకనే వెళ్తుంది. అంటే ఇంకా అక్కడ చెల్లెలకి వాళ్ళు కూడా ఇబ్బంది అయిపోతుంది కదా, తను చేసుకొని తిని అంత కాలేజ్కి వెళ్ళడం అంత ఇబ్బంది అయిపోతుంది కదా, అందుకే మమ్మీ అయితే వెళ్తుంది రేపు నైట్. ఇంకా రేపటి నుంచి మన డైలీ రొటీన్ అయితే నార్మల్గానే ఉంటుంది. తర్వాత చూడాలి, అత్తమ్మ వాళ్ళు వస్తానన్నారు. అత్తమ్మ వాళ్ళు వస్తే వాళ్ళు కొన్ని రోజులు ఉంటారనమాట పాపని చూసుకోవడానికి. అంటే వేరే పని ఏం చేయకపోయినా నాకు కొంచెం పాపని చూసుకున్నా పర్లేదు. అంటే నేను వేరే చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఏమి ఉండదు. అలా కాకుండా పాపని అండ్ ఇంట్లో పని వర్క్ అంతా కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనమాట ఒక్కదానికే అయితే. అందుకనే ఎవరైనా ఒక్కరున్నా పర్లేదు అని నా ఫీలింగ్. చూద్దాం. ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చి చాలా రోజులు అయిపోతుంది. లాస్ట్ ఆగస్ట్లో వచ్చారనమాట, లాస్ట్ ఇయర్. అంటే అత్త మామ ఇద్దరు కలిసి అయితే ఆగస్ట్లో వచ్చారు. అత్తమ్మ అయితే డెలివరీ అయ్యాక వచ్చింది. ఇంక అప్పటి నుంచి అయితే బెంగళూరు రాలేదు. అంటే నవంబర్లో వచ్చింది బెంగళూరుకి, మళ్ళీ రాలేదు. ఇంక అందుకనే మళ్ళీ వాళ్ళకి పండ్ల కాలం స్టార్ట్ అయిపోతుంది కదా, అప్పుడు రాలేరని చెప్పేసి ఇప్పుడు పిలిచాము. వాళ్ళు వస్తామన్నారనమాట. ఇంకా పనులు స్టార్ట్ అయ్యంటే వాళ్ళు ఎక్కడికి రారు, ఇక్కడికి కూడా రారు. అందుకనే ఇంకా ఇప్పుడు వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళినట్టు ఉంటుంది కదా, పాపతో కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి రమ్మని చెప్పాము. ఇంకా నేను అలా బయట వీడియో షూట్ చేసుకొచ్చేసరికి అయితే పాప లేచిండింది. అలా ఎత్తుకొని కాసేపు ఆడిస్తున్నాను. తనైతే అసలు అమ్మ చూసుకుంటుంది కానీ నాకైతే తన మీదే ఉంటుంది అనమాట ధ్యాస అంతా. కూర్చోడమేమో ల్యాప్టాప్ మీద ముందర కూర్చొని ఉంటాను కానీ తను ఏం చేస్తుంది, లేచిందా, ఆకలైందా, ఇదే ఉంటుందన్నమాట నాకు. ఇంక ఇక్కడ చూడండి ఎంత యాక్టివ్ అయిపోయిందో ఈ మధ్య. అసలు ఉన్న చోట ఉండదు పిల్ల. ఎన్ని ఎక్సర్సైజులు చేయాలో అన్ని సర్కస్లు అన్నీ చేస్తుంటుంది. కాళ్ళు చేతులు ఒక్క చోటు ఉంచదనమాట. ఇదైతే ఇప్పుడు రాగానే పెడతాను వాయిస్ ఓవర్, ఏమి ఇయ్యను చూడండి. సో ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు బయటకు వెళ్ళే పని ఉందని చెప్పా కదా, సో ఈరోజే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియో. అందుకనే ఇంకా బయటకు వెళ్ళి వచ్చి ఎడిటింగ్ అప్లోడ్ అంతా అవ్వదు. ఇప్పుడు ఇది ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తాను. మళ్ళీ నేను బయటకు వెళ్ళే వీడియో మళ్ళీ మీకు నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. సో అంటే బయటకు వెళ్ళేది కూడా ఏం తక్కువ లేదు. ఇప్పుడు అంటే స్టిచ్చింగ్, డీమార్ట్ ఇదంతా చాలా ఉంది కదా స్టఫ్. సో ఇదంతా మళ్ళీ మీకు నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. సో ఈ రోజుకైతే ఇంతే, అండ్ మళ్ళీ మీతో నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. వీఆర్ నియర్ టు 500 సబ్స్క్రైబర్స్. తొందరగా అయిపోతే అండ్ మనం కంటిన్యూగా వీడియోస్ చేసుకోవచ్చు. ఓకే దెన్, బాయ్ బాయ్.